స్వయంగా వెలిసిన విఘ్నేశ్వరుడు 8 పుణ్యక్షేత్రాలు మహారాష్ట్రలో ఉన్నాయి. అందులో ఒకటైన చింతామణి గుడి కోసం లాస్ట్ టైం వీడియో పెట్టాను. ఈరోజు శ్రీ మహాగణపతి రాంజన్‌గావ్‌లో ఉన్న గుడి కోసం చూద్దాం. దీనికున్న ఒకే ఒక్క బ్యాక్ స్టోరీ. ఒకానొక కాలంలో గృత్సన్మధుడు అనే ఒక ఋషి తపస్సు చేస్తుండగా తన తుమ్ములో నుంచి పుట్టిన ఒక బాలుడు గణానాన్త్వా అనే ఒక మంత్రాన్ని జపిస్తూ 5000 సంవత్సరాల తర్వాత విఘ్నేశ్వరుడి అనుగ్రహం పొందారంట. అలా ఆ బాలుడికి విఘ్నేశ్వరుడు బంగారం, వెండి, ఇనుముతో కూడిన 3 పురములను ప్రసాదించి త్రిపురాసుర అనే నామం ఇచ్చారంట. ఆ తర్వాత త్రిపురాసురుడు రాక్షసుడిగా మారి అన్ని లోకాలను ఆక్రమించుకుంటూ అందరి దేవతలను తన వశంలో పెట్టుకోవడానికి చూస్తున్నారు. అప్పుడు నారదుడు ఎలాగైనా సరే దీన్ని ఆపాలని శివుడిని కోరగా తను ఇంకొకటి ఏంటంటే విఘ్నేశ్వరుడు వరం ఇచ్చేటప్పుడే చెప్పారు, నీకు శివుడు తప్ప ఎవ్వరు అంతం చేయలేరని. సో నారదుడు అందుకని శివుడిని ప్రార్థించాడు. అప్పుడు శివుడు తనుగా తాను విఘ్నేశ్వరుడిని ఈ చోటే తను ఎన్నో సంవత్సరాల వరకు ధ్యానం చేసి తన వరం పొందారంట. ఆ వరం ఏంటంటే విఘ్నేశ్వరుడు సహస్రనామాలతో పాటు తను ఇచ్చిన ఒక బాణంని ఉపయోగించమని చెప్పారు. అలా శివుడు త్రిపురాసురుడి మీద యుద్ధానికి బయలుదేరి తన విఘ్నేశ్వరుడైన సహస్రనామాలను ఉపయోగిస్తూ విష్ణువు అంశమైన పాశుపతాస్త్రాన్ని ఉపయోగించి త్రిపురాసురుడిని అంతం చేశారంట. అలా ఈ గుడికి మహాగణపతి అని పేరు పొందిందంట. ఆ తర్వాత కాలంలో కోలం అనే ఒక గోల్డ్ స్మిత్ 10th సెంచరీ తర్వాత ఈ గుడిని ఎస్టాబ్లిష్ చేశారంట. ఆ టైంలో ఉండే మహత్కాట్ అనే విఘ్నేశ్వరుడు విగ్రహం 10 తొండాలతో 20 చేతులతో ఉండేదంట. కానీ ఆ తర్వాత కాలంలో ఆ విగ్రహాన్ని కిందన దాచేసి ఇప్పుడున్న సిద్ధి బుద్ధిలతో ఉన్న ఈ విఘ్నేశ్వరుడిని మనకి దర్శనార్థమై ఉంచారంట. ఈ టెంపుల్ ఇంత ప్రత్యేకతమైనదని తెలిసాక కూడా దీని దర్శనం పొందడం మాకెంతో హ్యాపీగా ఉంది. ఇక్కడ అన్నదానం రోజు జరుగుతుంది. ఎంతమంది వెళ్ళినా కూడా ఎప్పుడు ఈ చోటు ఖాళీగా ఉండదు. అంత మంచిగా ప్రసాదం పెడతారు. అలాగే మీరందరూ కూడా ఈ స్టోరీ విన్నారా? దీనికోసం మీకు తెలుసా? మీరు ఎంతమంది ఈ గుడిని దర్శించుకున్నారు? కామెంట్ చేసి చెప్పండి. గుడి అయితే ఎంతో అందంగా ఉంది. ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ గుడి. అష్టవినాయక గుడిలో ఇదే లాస్ట్‌గా చూసే గుడంట. సో 8 గుడులు చూసేటప్పుడు ఇది లాస్ట్ టెంపుల్ అంట. మీకు కూడా తెలుసా? నాకు కామెంట్ చేసి చెప్పండి.